హాయ్ అండి. రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశ ఒక్కసారి ఇలా చేశారంటే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అందరికీ కూడా నచ్చుతుంది. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకొని ఆ చివర ఈ చివర కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసి తొక్కనైతే తీసేసుకోవాలండి. ఉల్లిపాయ తొక్కలు తీసేసుకొని 2 కూడా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఉల్లిపాయని ఇలా పొడవుగా అడ్డగా కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అవసరం లేదండి. ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. చిన్న జార్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలానే 1 స్పూనున్నర కారాన్ని కూడా వేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని వాటర్ అసలు ఏమి వేయవసరం లేదండి. ఇలాగ మొత్తం అంతా పేస్ట్గా ఆడేసుకోవాలి. ఇలా ఆడుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు, చూడండి ఎంత మెత్తగా ఆడుకోవాలి. ఎర్రకారం అయితే తయారైపోయిందండి. ఇప్పుడైతే దోశను రెడీ చేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పాన్ వేసుకొని దానిపైన దోశ వేసుకోవడమేనండి. చాలా సింపులేనండి. ఇంకా మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకొని దానిపైన అయితే ఎర్రకారాన్ని మొత్తం అంతా అప్లై చేసుకోవడమేనండి. అయితే దోశ అయితే వేసేసుకుందాము. 1 గరిటె దోశ రూపు తీసుకొని వేసుకొని పాన్ మొత్తం అంతా కూడా దోశను పలచగా పాముకోవాలి. ఇలాగా ఇప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. 1 స్పూనున్నర ఎర్రకారాన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం పాన్కి అంతా అప్లై చేసుకొని దానిపైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఆయిల్ కూడా చుట్టూ అంచులంటే చల్లుకోవాలండి. ఒక వేపు వేగిపోతే సరిపోతుందండి. దోశ అయితే అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. దీన్ని తీసేసుకోవాలి. రెండోది కూడా సేమ్ అలానే చేసుకోవాలండి. చాలా టేస్ట్ వస్తాయండి. ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా ఒకసారి చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి రెండోది కూడా అయిపోయింది. తీసేసుకోవడమేనండి. మన ఇంట్లో ఏం చట్నీ ఉన్నా పచ్చళ్ళు ఉన్నా దాంతో సర్వ్ చేసుకొని తినేయొచ్చండి. నేనైతే ఈరోజు పల్లీలు టమాటా చట్నీతో అయితే పిల్లలకి ఇస్తానండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్